అదే రాముడు నా భార్య అడవులలో ఉందన్న బాధ చేత ప్రజలు అన్న మాట వల్లే సీతమ్మని నేను వదిలిపెట్టుకున్నానన్న ఆక్రోశంతో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం కానీ ప్రజల మీద కోప్పడ్డం కానీ చెయ్యకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించమన్నానని నేను కోరుకున్నానని చెప్పు లక్ష్మణ అని అడిగింది. అది సీతారాములంటే. వాళ్ళు బాహ్యంలో ఎప్పుడైనా వేరుగా ఉన్నారేమో, వాళ్ళు మనసులలో మాత్రం ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు. సీతారాములు రెండు శరీరాలు, కానీ సీతారాములు కలిపి ఒక్కటే. సీతారాములంటే ఆదర్శ దాంపత్యం. అందుకే రామాయణ కావ్యంలో అద్భుతమైన దాంపత్యాలుగా కనపడేవి రెండు: అనసూయ అత్రి, సీతారాములు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చదువుతుంటే అబ్బా ఏమి శోభస్కరం అనిపిస్తుంది. అసలు దాంపత్యం అంటే ఏమిటో అవగాహన ఉండి, భర్తృత్వం అంటే ఏమిటో భర్తకి తెలిసి, భార్య అంటే ఏమిటో భార్యకి తెలిసిన నాడు ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాము అన్నది తెలిస్తే ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమాన్ని తరింప చేసుకుంటారు. సమాజానికి అంతటికీ కూడా ఆదర్శ దంపతులై లోకం యొక్క క్షేమానికి తమ వంతు పాత్ర తాము పోషిస్తారు. అవగాహన లేని దాంపత్యాలు అర్థరహితమైన జీవితాలై చిట్ట చివరికి సమాజానికి ఇబ్బంది కల్పిస్తాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకే యువతీ యువకులు దాంపత్యానికి ఆదర్శంగా తీసుకోవడం అంటే సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేను కోరుకునేది ఒక్కటే, ఎక్కడెక్కడ పెళ్లి జరుగుతున్నా సీతారాముల ఆదర్శ దాంపత్యం గురించి చదవండి. ఒక్కసారి ఆయా సర్గల్ని పరిశీలనం చెయ్యండి. ఎంత అందమైన దాంపత్యం! ఒక పాయస పాత్రలో పాయసం ఎంత రుచిగా ఉంటుందో చెప్పడానికి పాయసం అంతా పెట్టక్కర్లేదు. ఒక్క చెంచాడు పెడితే పాయస పాత్రలో ఉన్న పాయసం అంతా తినాలని రుచి చూసిన వాడికి అనిపిస్తుంది. చక్కగా సీతారాముల దాంపత్యం, ఆ శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలనం చేయండి. ప్రతి ఇల్లు శాంతిగా ఉంటుంది. అసలు మానవీయ సంబంధములంటే ఎంత గొప్పవో అర్థం అవుతుంది. పరమేశ్వరుణ్ణి చేరడానికి గృహస్థాశ్రమం ఎంత ధన్యమైందో తెలుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.